శ్రీమాత్రే నమః. అవయవాలు అదరడం వల్ల వచ్చేటువంటి ఫలితాల గురించి తెలుసుకుంటున్నాం. ముక్కు అదిరినట్టయితే అనారోగ్యాన్ని సూచిస్తుంది. అలాగే మనం మాట్లాడేటప్పుడు పై పెదవి అదిరినట్టయితే విరోధాన్ని సూచిస్తుంది. కింద పెదవి అదిరినట్టయితే శుభకార్యాలు మనం హాజరవడం అనేటువంటిది సూచిస్తుంది. ఈ అదిరేటువంటి సూచనలన్నీ కూడా మన మెదడు మనకు పంపించేటువంటి సూచనలు అని చెప్పి ముందు భాగంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అనుభవంలో మనకి ఉన్నవే. ఋషీశ్వరులు మనకి గుర్తించి చెప్పడం జరిగింది. అలాగే ఒక్కో భాగం ఒక్కొక్కసారి మనకు అదరడం వల్ల ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. గెడ్డం అదిరినట్టయితే అంటే ఈ భాగం అదిరినట్టయితే మనకి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుడివైపున ఇక్కడ అదిరినట్టయితే ఉద్యోగ లాభం, ఎడమ వైపున అదిరినట్టయితే ఉద్యోగంలో చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఎడమ భుజం అదిరినట్టయితే ధనవ్యయం కలుగుతుందని, కుడి భుజం అదిరినట్టయితే మనకి ధనలాభం కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన మెదడు మనకు పంపించేటువంటి సంకేతాలు. ఆ మెదడు గమనించినటువంటి విషయాల్ని మనకి ఈ అవయవాలు అదరడం ద్వారా మనకి గుర్తు చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.